పెద్ద వేవ్ వచ్చి షూస్ అంతా మొత్తం ఇక్కడ దాకా మునిగిపోయాను అనమాట నేను. సో నా జార్డన్స్ మొత్తం మునిగిపోయాయి నీళ్ళల్లో. తర్వాత ఇప్పేసి వెళ్ళాను, ఒక్క అల్ల రాలేదండి నా దగ్గరికి, ఒక్క అల్ల రాలే నా దగ్గరికి. ఎప్పుడు నువ్వు కొనింది జారా? 1000% ఆడి ఉంటది. వాడు ఏమనుకుంటారు తెలుసా, నాకు నేను చెప్పేది ఏంటావా, డబ్బులు ఇద్దామని చెప్తామంట. ఓకే మచ్చా, అంటే ఊపు మచ్చా నన్ను. రే నీ ఎక్క పడతాను రా. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA వ్లాగ్స్. ఇప్పుడు మనం వచ్చేసి సన్ రైజ్ కోసం మనం Insta360 అయితే హైపర్ ల్యాబ్స్లో పెట్టేసి అక్కడ పెట్టేసామన్నమాట. షార్ట్స్ అయితే మనం నెక్స్ట్ లెవెల్గా రావాలని ప్రే చేద్దాము. అండ్ ఈ రోజు వచ్చేసి మనకి అలిపిలో డే 2 అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ వేగమాన్కి వెళ్ళిపోతున్నాము. వేగమాన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడైతే మనకి గ్లాస్ బ్రిడ్జ్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. సో లైక్ ఇక్కడ కేరళ టైప్లో గ్లాస్ బ్రిడ్జెస్ ఉంటాయి, మనకి ఎక్కడో యూఎస్లో అక్కడ ఇక్కడ ఉంటుందేమో, కానీ ఇక్కడైతే మనకి గ్లాస్ బ్రిడ్జ్ అనేది చూడడానికి అవైలబుల్ ఉంటుంది. మనమైతే అక్కడ ఫొటోస్ తీసుకుందానికి, వీడియోస్ తీసుకుందానికి వెళ్తున్నాము. సో మనమైతే ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం. లాస్ట్ వరకు చూడండి. మనకైతే మంచిగా కాఫీ తీసుకొని వచ్చారు. మనమైతే ఇక్కడ సన్ రైజ్ ని చూడాలనుకుంటే మనకైతే ఇక్కడ చెట్లు అడ్డం పడిపోతున్నాయి అనమాట. బట్ అయినా పర్వాలేదు, దీని అయితే అప్పటి నుంచి పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ 10 minutes గా ఆన్లో ఉంది ఇది. సో సన్ రైజ్ చూసేసిన తర్వాత నేనైతే వెళ్ళి స్నానం చేసుకునేసి మనం మళ్ళీ అయితే ట్రావెల్ ని స్టార్ట్ చేద్దాము. మనోడైతే ఫుల్ కాఫీలు స్నాపులు అన్ని పెట్టుకుంటాడు. మావాడు ఏదో వదలడు, స్నాపులు రాజా మావాడు. ఏరా ఫ్రెష్ గా బెటవా బ్రో? నేను పెట్టను రా. వచ్చేసి టిఫిన్ తినేద్దాం. టిఫిన్ తినేసాక మనదైతే చెక్అవుట్ అయిపోతుంది అనమాట. మనకి టిఫిన్ లో అయితే వీళ్ళు ఇడ్లీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇడ్లీని అయితే తినేద్దాం. గైస్, దిస్ ఈస్ ద లాస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు సీ దిస్ బోట్ అనమాట. ఇంకా అయిపోయింది, మనం అంతా ప్యాక్ చేసేసుకుంటున్నాం ఇక్కడ అందరం కలిసి. మాకు ఏంటంటే అన్ని కరెక్ట్గా ప్యాక్ చేసామా లేదా ఏం అర్థం కావడం లేదు. సో అన్ని చూసుకుంటున్నాము. నేనైతే ఆల్మోస్ట్ అన్ని ప్యాక్ చేసుకున్నానని అనుకుంటాను. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈ రూమ్ లో నావి ఏం ఐటమ్స్ లేవు కదా? షూరా? షూర్? యూ షూర్? అటు పక్క ఈ రూమ్ లో కూడా ఏం లేవు కదా? ఏ ప్రేమ్, నేను ఈ రూమ్ లో ఏం పెట్టలే కదా? ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్డ్ కదా నాది. థ్యాంక్స్ నా. ఓకే బాయ్. బాయ్ నా. చూసుకో. గైస్, ఇప్పుడు మనం అయితే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. గైస్, ఇక్కడ మనకైతే ఒక టూరిస్ట్ గైడ్ కనిపించాడు అనమాట. తనైతే ఈ బీచ్ ని బేకార్ అని చెప్పేశాడు. సో మన బ్యాగ్స్ అన్ని తన దగ్గర ఉన్నాయన్నమాట. ఇప్పుడు తను ప్రతి ఒక్క కిలోమీటర్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడంట. సో మనకైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా 1700 దాకా అవుతుంది. బట్ వాడు ఊరంతా తిప్పుకొని వచ్చి ఎంత వేగం మనకి ఎట్లా తీసుకెళ్తాడో తెలియదు. మనం డబ్బులు కట్టి ఈ బీచ్కి అయితే వచ్చాం కాబట్టి ఒకసారి ఈ బీచ్ ని కూడా చూడాలి కాబట్టి చూసేసి వెళ్ళిపోదాము. నేనైతే ఇప్పుడు జార్డన్స్ వేసుకున్నాను కదా, ఎక్కడైనా స్లిప్పర్స్ కొనుక్కునేసి మార్చేసుకుంటాను, ఎందుకంటే ఇవి పోతాయి. బట్ మన అయితే కానీ చూడండి, నేను ఏదన్నా డబ్బులు పెట్టానంటే దాన్ని ఖచ్చితంగా 100% యూజ్ చేస్తాను నేను. ఒకే మాట బేకార్ అనే హడేంద్ర బీచ్ బేకార్ బీచ్.
నేనైతే అలల దగ్గరికి వెళ్ళకుండానే ఉండాలనుకున్నాను. షూస్ వేసుకొని జస్ట్ అలా వెళ్ళాను. ఎక్కడైతే అలలు రావట్లేదో అక్కడి వరకు వెళ్ళాను గైస్. మొత్తం పెద్ద వేవ్ వచ్చి షూస్ అంతా మొత్తం ఇక్కడ దాకా మునిగిపోయాను అనమాట నేను. సో నా జార్డన్స్ మొత్తం మునిగిపోయాయి నీళ్ళల్లో, బుడద అయిపోయింది. టిష్యూ పేపర్ ఎత్తుకొని తుడుచుకోవాల్సి వచ్చింది. అంటే ఇదంతా ఇక్కడ రాసి ఉంటుంది అనమాట, ఏం చేయలేము. వాటర్ రాని చోటుకే వెళ్ళాను, బట్ అంత పెద్ద అల్ల వచ్చింది అనమాట. ఆ తర్వాత ఇప్పేసి వెళ్ళాను. ఒక్క అల్ల రాలేదండి నా దగ్గరికి, ఒక్క అల్ల రాలే నా దగ్గరికి. ఏం చేద్దాం, మన టైం అలా ఏడ్చింది, మనం ఏం చేయలేము దానికి. బట్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దాన్ని అయితే ఇంటికి వెళ్ళి మళ్ళీ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. నా పరిస్థితి చూడండి గైస్, నా పరిస్థితి పగోడు కూడా రాకూడదు. ఏముంది నాకు అర్థం కాలేదు. మన వాళ్ళు అయితే చిల్ అయ్యేదానికి మంచిగా చిల్ జ్యూస్ తాగుతున్నారు. మనమైతే తాగమని చెప్పేసాము, ఎందుకంటే మనకి అంత ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. మన ఇంట్రెస్ట్ అంతా దీని మీదే ఉంది ఇప్పుడు. నిజం చెప్తున్నాను కదా, ఒక స్నీకర్ లవర్కి అయితే ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట, చెప్పుకోవాల్సి వస్తుంది స్నీకర్ హెడ్కి. కానీ మనం ఏం చేయలేము, వీళ్ళైతే సమ్మగా దాక్కుంటున్నారు. నాకైతే ఇక్కడ లోపలంతా రగిలిపోయింది అనమాట. సో నాకు వద్దు. ఇట్స్ ఫైన్. ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా పోవాలి. అది పోయింది అనుకుంటాం, కానీ కడగాలి కదరా దాన్ని. ఇప్పుడు రేపు ఒక ఫోటో షూట్ ఉంది గైస్. రేపు ఆ ఫోటో కన్నా నాకు నీట్గా కావాలనుకున్నా, కానీ గల్లీస్ అయిపోయినాయి అసలు. గైస్ మనకైతే ఇక్కడ తీసుకొచ్చి ఏదో ఐలాండ్ చూపిస్తామని చెప్తున్నారనమాట. సర్లే ఇంకెట్లా తీసుకొచ్చేసాడు, 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా తీసుకొచ్చాడు అని చెప్పేసి. ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత చోటు బాగోదు కాబట్టి మనమైతే మళ్ళీ బోట్లు తీసుకోవాలని చెప్తున్నారు. సో ప్రైస్ కనుక మనకు అనుకూలంగా ఒక రకంగా డీసెంట్గా అనిపించింది అంటే వెళ్ళొచ్చేద్దాం. ఇక్కడ నుంచి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఎక్కువ చెప్పారంటే మాత్రం మనం వేగమానికైతే వెళ్ళిపోతాం, ఎందుకంటే అన్నెసరీ ఖర్చు అయిపోతుంది కదా. సో మనకైతే అంత అవసరం లేదు. విల్ సీ ఏదైతే బెస్ట్ ఉంటుందో మనం అయితే ట్రై చేద్దాము. నో ఇష్యూస్, ఓకేనా. వాళ్ళైతే ప్రైస్ మాట్లాడుతున్నారు అక్కడ, వెళ్ళి చూద్దాం, కనుక్కుందాము. 1500 ఫర్ 4 members గైస్. 1500 రూపీస్ అంట అక్కడికి వెళ్ళనీకి 4 members కలిపి. సో 350 లెక్కన అనుకోండి మనుషులకి, ఒక మనిషికి 350 అనుకోండి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేం ఫిట్టింగ్ ఉంటుందో తెలియదు, బట్ ట్రై చేద్దామా. నేను నిల్చుంటాలే, స్పీడ్ పోటీ కూర్చోవచ్చంటారా? ఓకేయా? Days burn me out, love just brings me down. Go inside like winter leaves that slowly leave the ground. Hey, you come back, I wanna give you a chance. Love me like you used to, so we can learn again. The skin is getting brown, baby, drink your night away. Maybe we will not regret it, you will not regret me. Laying down under the sun, burning love cause we are young. No one tells us what's done wrong, cause it's just me and you. మనమైతే ఇప్పుడు ఈ ఐలాండ్ ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఒకసారి వ్యూస్ చూడండి, నేను ఇక్కడ దీంట్లో చూపిస్తాను మీకు. ఇదే అనమాట మన ఐలాండ్, ఎలా ఉందో చెప్పండి ఇక్కడంతా. సో మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. వీళ్ళు ఎట్టు వెళ్ళారా వీళ్ళు తెలీదురా. ఇక్కడంతా కూడా ఏదోదో ఉంది. లెట్స్ గో. వదిలేండి రబ్బా దాని గురించి.
మనము దాని గురించి ఎంత ఎత్తకుండా ఉంటే అంత మేలు. వాడు 3 బాగా వస్తుంది. ఇంకా ఎప్పుడు నువ్వు కొనింది జారా? ఎప్పుడు కొన్నావు? సెప్టెంబర్లోనే. ఎప్పుడు 1000% ఆడి ఉంటుంది రా. వాడు ఏమనుకుంటారు తెలుసా? నాకు నేను చెప్పేది ఏంటావా? డబ్బులు ఇద్దామని చెప్పామంట. గైస్ మనకి ఇక్కడ చూడనీకైతే ఏమి లేదు నిజం చెప్పాలంటే. జస్ట్ ఊరికే వచ్చేసామన్నమాట. ఇక్కడ లైక్ ఏంటంటే అడవి తప్ప ఇక్కడ ఏం లేదు, నార్మల్గా ఉంది ఇక్కడంతా. ఒకసారి మీరు చూసుకోండి, మీకు ఎంత కనిపిస్తుంది కదా. మా వాడైతే ఉయ్యాలు ఊగుతున్నాడు, మనం కూడా ఒక ఉయ్యాలు ఊగుదా. ఉండండి మామ, నా బ్యాగ్ పట్టుకో, నేను ఉయ్యాలు ఊగుతా. పట్టుకో, పట్టుకురా, జాగ్రత్త పట్టుకురా నాయన ఇదన్నా. సో ఉయ్యాలు ఊగుదాం పదండి. మచ్చా రే ఒకసారి ఇటు పట్టుకోండి రా, నేను పడిపోతానా. రే మామ ఇట్లా నన్ను పట్టుకోండి, నేను పడిపోతా. వెనకుండు, పట్టుకొని గట్టిగా పట్టుకొని నేను ఎక్కేస్తా. గట్టిగా పట్టుకో. థ్యాంక్స్ మచ్చా. ఓకే మచ్చా, అట్టే ఊపు మచ్చా నన్ను. రే 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 నీ ఎక్క పడతాను రా. రే నిజంగా పడ్డానంటే మళ్ళీ ఇంకంతేరా మచ్చా. డెక్క గైస్ ఉయ్యాలు ఊగుతున్నారు. నీ అవ్వ ఉండరా, ఒక నిమిషం ఉండరా. స్లోజీ. ఓకే రెడీ, గో. వీడియోలో పడతావు, ఏం కాదులే. ఓకే గైస్, ఇదే గైస్ మనది. నీ ఎవరే చాలరా పడతారా నెయ్య, చాలు. నన్ను కూర్చొని తీసుకో, పదాం ఫ్రెండ్స్. బ్యాగ్ తగిలించుకోను, నీకు ఇచ్చేసా. నాది నా దగ్గర ఉంది బ్యాగు. పోంబా, పరిగిద్దామా? గైస్ ఇక్కడ పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు తీసే బిల్డప్లు పెట్టారనమాట. నాకు తెలిసి ఇక్కడ ఒకే ఒక సినిమా తీసుంటారు, దాని పేరు ఏంటంటే అడవిలో అరుపులు. ఆ సినిమా తీసుంటారు ఇక్కడ. ఆ తప్ప ఇక్కడ ఏముందండి తీసేదానికే? అసలు ఇదేమన్నా వ్యూ అరా ఇదే? నేనా? సరేలే గైస్. మనమైతే అలసిపోయాం కాబట్టి ఇప్పుడు మనమైతే కొబ్బరి బొండా తాగుతున్నాం అనమాట. కొబ్బరి నీళ్ళు ఇదోండి గైస్, మన కొబ్బరి నీళ్ళు ఇక్కడ 60 రూపీస్ చెప్పారు మనకైతే ఒక కాయి. మనైతే కొట్టిస్తున్నారు ఇక్కడ, ఫుల్ టక్కా 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 అని కొడుతున్నారు. ఇద్దరు తీసుకురా, మొట్టే తాతావా పచ్చిగా. ఇప్పుడు మనమైతే మళ్ళీ మన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. బాయ్ బాయ్ ల్యాండ్, బాయ్ బాయ్ చెప్పరా. బాయ్ మామ. ఏం మామ అది? సూపర్ మామ, సూపర్ గా తీసాము. ఇప్పుడు మనమైతే వేగమానికి చాలా దగ్గరలో ఉన్నాము. మన వెహికల్ అయితే ఎక్కలేకపోతుంది అనమాట పైకి. చాలా స్లోగా ఎక్కిస్తున్నారు ఫస్ట్ గేర్ లో. అప్పటి నుంచి చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చాలా పెద్ద. సో ఒకసారి బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. మనమైతే వేగమానికి వచ్చేసాం అండ్ మన రూమ్ దగ్గరికి కూడా వచ్చేసాం అనమాట. ఫస్ట్ నేను ఏంటంటే లాస్ట్ టైం లాగా వ్లాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఫస్ట్ అయితే మన లగేజ్ని తీసి పెట్టాను. ఎందుకంటే మన అలా వ్లాగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా చాలా వరకు లగేజెస్ మిస్ అయిపోయాయి మనవి. సో ఈసారి అలా కాకూడదని ఫస్ట్ మన లగేజెస్ అన్ని తీసేసి ఇప్పుడు మనమైతే మన రూమ్లోకి వెళ్తున్నాం. వెళ్ళేసి ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో. మనమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము గైస్. రూమ్ వాళ్ళు అయితే ఇంకా రాలేదు కాబట్టి మనమైతే బిస్కెట్లు తింటున్నాము. ఓ అమ్మా, ఈ రోజు అంతా బిస్కెట్లే తింటుంది, ఎంత ఆనందంగా తెలుసా. ఈ బిస్కెట్ దొరకడం కూడా అదృష్టం. మనమే తినకుండా వచ్చేసాం వీడికి. ఫుల్ కడుపు నొప్పి వస్తుంది ఆకలికి. సూపర్ వ్యూ బోల్తాయి, సూపర్ వ్యూ. కాకపోతే ఇక్కడ ఎంత వ్యూ ఉన్నా ఎంత బాగున్నా ఏం చేస్తున్నా ఈ డిప్రెషన్లో ఉండేటో డిప్రెషన్లోనే ఉంటాడు. చూడండి ఎంత డిప్రెషన్లో ఉన్నాడు పాపం. నువ్వు అమ్మకి పంపించేది ఇక్కడ దూకేరా, ఐడియా మంచిగా ఉంటుంది. గైస్ మనమైతే రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయామన్నమాట. ఒకసారి రూమ్ చూస్తారండి. సో బేసిక్ హౌస్ లా ఉంటుంది అనమాట ఇది. మనమైతే నార్మల్గానే బుక్ చేసాం. మన వాళ్ళు లోపల ఉన్నారు. బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇదే అనమాట మన వ్యూ.
యా దిస్ ఈజ్ ఇట్ గైస్. ఇప్పుడు మనం వచ్చేసి కేఎఫ్సి అని లేదు ఇక్కడ, సో ఏఎఫ్సి అని ఉందన్నమాట. సో ఏఎఫ్సిలో ఆర్డర్ చేస్తున్నాము. మనం ఏం తినలేదు కాబట్టి మన వాళ్ళు ఆ ప్రాసెస్లో రెడీగా ఉంటారు. ఏఎఫ్సి వాళ్ళకి ఫోన్ చేస్తున్నావు ధనుష్. గైస్ మనమైతే ఫుల్గా తినేసామన్నమాట. ఇప్పుడు నేనైతే ల్యాప్టాప్లో యానిమే చూస్తున్నాను. సో మనమైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాం కాబట్టి ఈ వీడియోని అయితే ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. రేపైతే నెక్స్ట్ లెవెల్ వ్లాగ్ రాబోతుంది, ఎందుకంటే మనమైతే మంచి అడ్వెంచర్ చేయబోతున్నాం రేపు. సో వ్లాగ్ కోసం అయితే రెడీగా ఉండండి. సో వ్లాగ్ కోసం అయితే రెడీగా ఉండండి. వీడియో నచ్చినది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్ లో తప్పకుండా కలుద్దాం. ఉంటావరి, బై బై.